మనం సార్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి చూసుకుందాం అనమాట. సో ఇక్కడ మనకు ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నేను అయితే పర్సనల్ రీజన్స్ వల్ల అయితే నేమ్స్ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ మీ యొక్క పేరు, మీ యొక్క ఓటర్ ఐడి నంబర్ ఏంది, సో అదేవిధంగా సంఖ్య, అదేవిధంగా మీది ఏ శాసన నియోజకవర్గం, మీ పేరేంది, ఎక్కడ, సో మీ రాష్ట్రం ఏంది అని చెప్పేసి ఇక్కడ మనకు స్కానర్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని స్కాన్ చేసి మీ యొక్క ఓటర్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క న్యూ ఫొటోస్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫామ్ అయితే ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మనకి గతసారి యొక్క ఓటర్ల జాబితాలో ఓటర్ వివరాలు అడుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఉంటే, అంటే ఇది 2002 కన్నా ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోతే ఫిల్ చేయకండి, వదిలేసేయండి. సో అది నేను తర్వాత చెప్తాను లాస్ట్కి. సో అది ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలని చెప్పేసి. సో తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో మనకు ఇక్కడ మీ యొక్క పుట్టిన తేదీ అని అడుగుతుంది కదా. సో మీ యొక్క పుట్టిన తేదీ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీ యొక్క పుట్టిన తేదీ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ అని అడుగుతుంది. అంటే మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఇచ్చేసి తర్వాత ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి సో ఇక్కడ మనకు తర్వాత తండ్రి ఆర్ సంరక్షకుడు పేరు అడుగుతుంది. అంటే మీ యొక్క తండ్రి గారి పేరే, లేకపోతే మీ ఇంట్లో మీరు ఎవరి మీద డిపెండ్ అవుతున్నారో సో వాళ్ళ పేరు అనేది మీరు ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో తర్వాత ఇక్కడ మనకు తండ్రి ఆర్ సంరక్షకుడు ఓటో గుర్తింపు, అంటే వాళ్ళ యొక్క ఎవరైతే మీరు నేమ్ రాశారో సో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఏదో ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది కదా, ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ. సో ఆ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క తల్లి పేరు, అంటే మీ యొక్క తల్లి పేరు అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మీ యొక్క తల్లిగారి ఓటర్ గుర్తింపు కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు. సో అది తప్పకుండా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు జీవిత భాగస్వామి ఒకవేళ మ్యారేజ్ అయ్యి ఉంటే సో మీ యొక్క వైఫ్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత జీవిత భాగస్వామి యొక్క ఏదైనా మనకు ఓటర్ ఐడి కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ ప్రూఫ్స్ అయితే ఉంటాయి కదా, సో దాని మీద ఉన్న నెంబర్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఓటర్ లేదా ఎవరైనా కుటుంబ సభ్యులు ఉన్నా సో వాళ్ళ యొక్క ఎడమ చేతి ఫింగర్ ప్రింట్ అయితే ఉండాలి, లేదా మీ యొక్క సైన్స్ ఓన్ సిగ్నేచర్ ఉన్నా సరిపోతుంది అనమాట. సో లాస్ట్ ఇక్కడ సబ్మిట్ చేసి మీరైతే బిఎల్ఓ, ఇక్కడ లాస్ట్ బిఎల్ఓ సంతకం ఉంది కదా, సో బిఎల్ఓ సంతకం కూడా పెట్టించాల్సి ఉంటుంది అనమాట. సో ఇది పెట్టకుండా పర్వాలేదు. సో ఇదైతే కంపల్సరీ అయితే ఫిల్ చేయాలి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా సో మనమైతే ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో చాలామందికి వచ్చే డౌట్ అంటే సో ఇది ఎక్కడ ఫిల్ చేయాలనుకుంటే సో మీరు ఏం ఫిల్ చేయకండి. ఎవరైతే మీకు బిఎల్ఓ ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఇది ఫిల్ చేస్తారు. మీరు కూడా మీకు డీటెయిల్స్ తెలిసి ఉంటే ఫిల్ చేయండి, లేదంటే అవసరం లేదు. సో వాళ్ళ దగ్గరికి మీరు సంప్రదిస్తే ఇక్కడ మనకు నంబర్ కూడా ఇస్తారు, బిఎల్ఓ నంబరు. అంటే మీ ఏరియాకి ఎవరు ఉన్నారు బిఎల్ఓ, సో వాళ్ళైతే మీకు పూర్తి సమాచారం అని తెలపడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనమైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.